ఒకరికొకరు చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. అంటే వీడు పోలీస్ అనమాట. పోలీస్కి నా మీద అనుమానం ఎందుకు వచ్చింది? అప్పుడే వచ్చేసేవేంటి? రమేష్ మిస్ అయ్యాడు సార్. మిస్ అయ్యాడా? అదేంటయ్యా? అవును సార్, కూల్ డ్రింక్ తాగుతున్నవాడు కాస్త సడన్గా మాయమయ్యాడు. చుట్టుపక్కల ఎక్కడ వెతికినా కనిపించలేదు. డోంట్ లీవ్ హిమ్. ఎలాగైనా పట్టుకో. సెల్ ఉందిగా? ఎస్ సార్. సరే, ఎవరెవరిని కలిశాడు? ఇప్పుడు ఎవరిని కలవలేదు సార్. నిన్న మాత్రం రెస్టారెంట్లో గీతను కలిశాడు. సత్తిని కానీ నిహారికని కానీ మళ్ళీ కలవలేదు. అంటే ఇప్పుడు ప్రకాష్ గారిని తెలిసిపోయినాయా? చెప్పరా. ఎక్కడున్నావు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. స్టేషన్లో. వస్తావా? ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాను, వెంటనే వస్తున్నాను. అర్జెంటుగా రా, నాకు నీతో పనుంది. రమేష్ చెల్లికి ఎవరో ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నట్టుగా ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. రా, కూర్చో. థ్యాంక్ యూ. నేను ఇలా వస్తానని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా? ఎందుకు రాకూడదు? నువ్వేం క్రిమినల్వి కాదు కదా. అదే కాదు కాబట్టే రావడానికి అవకాశం లేదు అంటున్నాను. యు ఆర్ రాంగ్. మేము ఇక్కడికి తీసుకొస్తేనే నేరస్తులు, వాళ్ళందరికీ వాళ్ళు వస్తేనే పెద్ద మనుషులు అన్నది పాత కాన్సెప్ట్. బయటికంటే లోపలనే నేరస్తులు చాలా సేఫ్గా ఫీల్ అవుతున్నారన్నది లేటెస్ట్ కాన్సెప్ట్. ఇక మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. మీకు వచ్చిన అప్పీల్ చేసుకుందామని. మీరు కొంచెం దయచేసి. చెప్పండి, ఏంటది? నిన్న గీత వచ్చి నన్ను కలిసిందండి. అంటే తనకి అన్నయ్యతో కలిసి ఉండడం ఏమాత్రం ఇష్టం లేదంట. ఫ్యూచర్లో ఎలాంటి ప్రపోజల్ రాకుండా ఉండడానికి చందుకి నిహారికకి పెళ్లి చేసేయాలంటుంది. అది నీకెందుకు చెప్పింది? నేను అన్నయ్యతో క్లోజ్గా ఉంటాను కాబట్టి, తను రిలేటివ్ కాబట్టి. రేపు ఎల్లుండో పెళ్ళి అయిపోవాలంటుందండి.
అయితే ఏం చేయాలనుకుంటున్నారు? అదే అర్థం కావట్లేదండి. ఈ లోపు నిహారిక మా ఇంటికి వచ్చి నన్ను కలిసింది. ఎందుకు ఏంటి అని అడిగితే గీతని వెనక్కి రప్పించడానికి నేను చందు పెళ్లి చేసుకుంటున్నట్టుగా నాటకం ఆడా. నిజానికి మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, దయచేసి గీతని ఇక్కడ తీసుకొచ్చి ఈ పెళ్లి జరగకుండా చెయ్యని చెప్పింది. అవన్నీ మీతో? అదే నేను అడిగాను. మీరు చందు క్లోజ్గా ఉంటారు కదా, గీతకి రిలేటివ్ కదా, అందుకే మీతో చెప్తున్నాను అంది. కరెక్టే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీరు చందు అన్నయ్య క్లోజ్ కదా, ఇందులో మంచేదో చెడేదో నిర్ణయించి ప్రాబ్లం సాల్వ్ చేస్తారని. అదేదో మీరే చెప్పొచ్చుగా. నేను గీత బంధువుని కదండి, తనకే ఫేవర్గా చెప్తాను. అది ఎదుటి వాళ్ళకి నచ్చాలి కదా. సరే, ట్రై చేస్తాను. అయితే నేను వస్తానండి. చూడండి, సూర్యని చంపిన హంతకుడు ఎవరనేది 1-2 రోజుల్లో మీకు చెప్తాను. నేరస్తుడు పారిపోకుండా పట్టుకోండి. ఎవడు వాడు? నిజం చెప్పాలంటే నాకు కూడా తెలీదు, తెలుసుకుంటాను సత్య దగ్గర. సత్య దగ్గర? అవును, సత్యకి తెలుసా? తెలుసు. మరి నాకెందుకు చెప్పలేదు? భయపడి ఉంటాడండి, పాత నేరస్తుడు కదా. 2 రోజుల్లో చెప్తాను. వస్తాను సార్. రమేష్, నువ్వేంటి ఇక్కడ? ప్రకాష్ గారితో మాట్లాడదామని వచ్చానన్నయ్య. ఏం మాట్లాడతావు? రమేష్, నువ్వు 1 నిమిషం వెయిట్ చేయి. చందు, టైంకి వచ్చారా? రా, కూర్చో. చెప్పరా, ఏదో మాట్లాడాలన్నావు? ఏం లేదురా, నిన్న గీత ఇంటికి వచ్చింది. నాకు నిహారికి 2 రోజుల్లో పెళ్లి చేస్తానని ఒకటే గొడవ. పైగా నో అబ్జెక్షన్ లెటర్ రాసిచ్చింది. మరి నువ్వేమన్నావు? నేనేమన్నా అడుగుతున్నావేంట్రా? నేను నిహారికని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఏ చేసుకుంటానన్నాక ఇంటికి తెచ్చావు? ట్రాష్. అదంతా పెద్ద నాటకం రా బాబు. గీతను నమ్మించడానికి నేను నిహారిక కలిపాడిన నాటకం. అంటే నిహారికను పెళ్ళాడతానడం? చెప్తున్నాగా నాటకం అని. ఈ విషయం ఎవరికైనా తెలుసా? నో, నాకు నిహారికే తెలుసు. ఇప్పుడు నీకు. రమేష్, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. వస్తా అన్నయ్య, వస్తాను సార్. ఏంటిది? రమేష్ కరెక్టేనా లేక నేనే పొరపడ్డానా? మొత్తం రివర్స్ ఏందేంటి ఇప్పుడెలా? ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? పెళ్లి తప్పించే మార్గం ఏదో చెప్తావని నీ దగ్గరికి వస్తే నువ్వేదో ఆలోచిస్తున్నావేంటి? ఏం లేదురా. సరే చెప్పు. హాయ్ బావా. ఏంట్రా అలా డల్గా ఉన్నావే? ముందు ఆ భావాన్ని పిలవడం మానే. ఏంట్రా ఏమైంది? ఎందుకు కాని వాటి గురించి కలలు కంటాం? నీకు చేసుకోవడానికి ఇష్టం లేదు, ఒకవేళ చేసుకుందామని అది లేదు. సర్లే, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు కానీ, ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదురా బాబు. మరి నేను ఎందుకు హుషారుగా వచ్చాను అడగలేదే? అడగకపోయినా చెప్తావుగా, చెప్పు. చాలా సర్ప్రైజింగ్ విషయం రా. అసలు వాడికి నా మీద అనుమానం ఎలా వచ్చిందో ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదురా. అయినా ఈ పోలీసులు సామాన్యులు కాదురా బాబు. ముందు నన్ను ఫాలో అవుతున్నాడని తెలియగానే తెగ టెన్షన్ పడిపోయాను. కాళ్ళు చేతులు ఆడలేదురా. ఏం చేద్దామని ఆలోచించి చివరికి డేర్ చేశా. వాళ్ళు అనుమానించిందంతా నేనే బయట పెట్టేశా నా వెర్షన్లో. అంతే, టోటల్గా ఫ్లాట్. ఏంట్రా
ఇంత చెప్తున్నా ఏం మాట్లాడవేంటి? ఏం మాట్లాడమంటారా? నువ్వేమన్నా సామాన్యుడివా? సలహాలు ఇవ్వడానికి కానీ శబాష్ అనడానికి కానీ రమేష్వి. అసలు ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా నువ్వే సోలోగా ఫైట్ చేయరా, గెలుస్తావు. హఠాత్తుగా ఈ వైరాగ్యం ఏంట్రా? వైరాగ్యం కాదురా, నిజం. ఇప్పటిదాకా సోలోగా సాధించింది నువ్వేగా. ఫర్దర్గా కూడా అలాగే మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా లాగించు. ముఖ్యంగా నన్ను వదిలే. ఏంటి ఏదో తేడా చేసింది? ఏమైంటుందబ్బా? మనందరి జీవితాలు ఇలా కావడానికి ముఖ్య కారణం ఎవరో తెలుసా అంజలి? రమేష్, నీహారిక. వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకమే ఇది. నా బతికిలా ముగియటానికి కారణం మాత్రం సత్తి. ఇదంతా నీకు చెప్పడానికి ఎంతో ట్రై చేశాను. ఇప్పటిదాకా గీత మనల్ని మోసం చేస్తుంది అనుకున్నాను, కానీ తను మనలా మోసపోతుందని ఇందాకే తెలిసింది. నువ్వు, నేను, చందు, గీత అందరం వాళ్ళ చేతుల్లో మోసపోతున్నాం. మనందరి జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎవరు? వాళ్ళే నీహారిక, రమేష్. గీత అమాయకురాలు, అన్నీ నమ్ముతుంది. చందు మంచివాడు, అందర్నీ చేరదీస్తాడు. నువ్వు సమర్థురాలివి, సాధిస్తావు. అందుకే నీకు చెప్తున్నాను, నేను వెళ్ళినా నీతోటే ఉంటానంజలి. ఎందుకంటే నువ్వంటే నాకు సూర్య లేదు సూర్య, నిన్ను మర్చిపోను. నీకు జరిగిన ద్రోహాన్ని మర్చిపోలేను. సూర్య, లేదు సూర్య. నిన్ను చంపిన సత్తిని వదలను. నిన్ను చంపించిన రమేష్ని, సహకరించిన నీహారికని, ఎవరిని వదలను. వదలను సూర్య, ఎవరిని వదలను. వదలను సూర్య.
ఎవరిని వదలను. సూర్య వదలను సూర్య. ఎవరిని వదలను సూర్య. వదలను సూర్య. చంపిన వదలను. చంపించిన రమేష్ సహకరించిన ఎవరిని వదలను. నేను చంపిన వదలను. సహకరించిన ఎవరిని వదలను. చంపించిన రమేష్